డైలీ ప్రైడ్ ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా విద్దాము. నేను ప్రతి సంఘంలో కూడా ప్రతి పాస్టర్ సంఘ కాపరి కృపా వాక్యములు ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. అది వాక్యాలలో చాలా ఒకటే ఉంటుంది. ఏంటంటే మీరేని పాపాలు చేసినా కూడా దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. కాబట్టి మీ పాపాల వల్ల మీరు దేవునికి దూరం కారు అని, లేకపోతే మీరు దేవుడి నుంచి ఏమైనా పొందుకోవాలంటే ముందుగా మీరు దశమ భాగం ఇవ్వాలి, లేకపోతే దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా ఎటువంటి సహాయం చేయడు అని, లేకపోతే దేవుడిచ్చిన వాగ్దానాలు మీరు పట్టుకొని ఉండాలి, ఏదో ఒకనాడు దేవుడు మిమ్మల్ని తప్పక దర్శిస్తాడని, ఈ విధంగా లేకపోతే దేవుని ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి అనేసి ఇలాంటి కృపావాక్యములను మనం ఎక్కువగా సంఘ కాపరులు చెప్తున్నట్టు వింటాము. ఎందుకంటే అలా చెప్పడం కూడా ఈ ప్రెషర్ అనేది కూడా సంఘస్థుల నుంచి వస్తుంది. ఎందుకంటే సంఘ కాపరులు కానీ పాపాలకు పశ్చాత్తాపం పడడం కానీ, లేకపోతే సంఘస్థులు చేసే పాపాలను ఎత్తిపట్టుకొని సంఘాలలో చెప్తే సంఘస్థులు ఆ సంఘాన్ని విడిచి మరో సంఘానికి వెళ్ళిపోతారు. ఇంకొకటి, సంఘస్థులు దశమ భాగాలను సంఘానికి ఇవ్వరు. సంఘంలో దశమ భాగం లేకపోతే సంఘం నడవదు, సంఘ కాపరి పోషణ ఉండదు, మరియు సంఘంలో మనుషులు లేకపోతే ఆ సంఘం నిలబడదు. ఇందుకు కూడా సంఘ కాపరులు ఎక్కువగా కృపావాక్యములను చెప్తూ సంఘస్థులకు అనుగుణంగా వాళ్ళకి ఎటువంటి వాక్యం బోధన నచ్చుతుందో అదే బోధనను చెప్పాలని కూడా వాళ్ళు కూడా ఒక ప్రెషర్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. మరి ఇలాంటి టైంలో ఇది కృపావాక్యములు చెప్పే టైం కాదు, అంత్య దినాలకు సంఘాన్ని సిద్ధపరిచే సమయము, కృపావాక్యములు చెప్పే సమయం కాదు. ఎందుకంటే ఇప్పటి నుంచి లోకంలో పరిస్థితులు చాలా భిన్నంగా, చాలా అనుగుణంగా ఉండవు. కాబట్టి కష్ట సమయాలే ముందు ఏర్పడతాయి. ఆ సమయాల్లో దేవుడు తప్పక మిమ్మల్ని కాపాడుతాడు. మీ ద్వారా దేవుడిని అన్యులు మీ ద్వారా దేవుడిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ కష్టకాలాలు ఉంటాయి, కృపాకాలాలు లేకపోతే ఆశీర్వాదం ఇచ్చే సమయాలు ఉండవు, కష్టకాలమే ఉంటుంది. ఎందుకంటే అంత్య దినాలకు మనం మరీ ఎక్కువగా సమీపంగా ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి సమయంలో సంఘం లేకపోతే సంఘ కాపరి మిమ్మల్ని అంత్య దినాలకు సిద్ధపరచలేకపోతున్నారంటే మిమ్మల్ని మీరే అంత్య దినాలకు, మిమ్మల్ని మీ కుటుంబాలను మీరే అంత్య దినాలకు సిద్ధపరచుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆమె